press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగుటెక్జోన్. సో గైస్, ఈరోజు మనం ఏంటంటే మనకి ఎంఐ ఇయర్ ఫోన్స్ బేసిక్ అయితే మన దగ్గర ఉందన్నమాట. సో మనం ఏదో దీన్ని అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్డ్ రివ్యూ, అంటే మనకి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, కాల్ క్వాలిటీ పరంగా ఎలా ఉంది, మొత్తం డీటెయిల్డ్ రివ్యూ తెలుసుకున్న తర్వాత మన సబ్స్క్రైబర్స్లో ఒకరికి దీన్ని నేను గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సరే ఒకరికైతే ఇది వెళ్తుందన్నమాట. సో మనము అన్బాక్సింగ్లో వెళ్ళే ముందు దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు మనకు మార్కెట్లోకి తీసుకొచ్చింది $399. కాకపోతే ప్రజెంట్ మనకి అమెజాన్లో కావచ్చు, లేకపోతే మనకి ఎంఐ వెబ్సైట్లో కావచ్చు, మనకి ఇది $429 అయితే దొరుకుతుందన్నమాట. అంటే మనకు $30 పెరిగిందనమాట. సో మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి సార్ చెక్ చేయండి. మీకు $429 అయితే మీకు ఇది అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. సో మనం ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మన అన్బాక్సింగ్కి అయితే వెళ్ళిపోయి దాని ఒక డీటెయిల్ రివ్యూ తెలుసుకున్న తర్వాత నేను గివ్ అవే రూల్స్ గురించి అయితే మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, మనకి బాక్స్ మీద మీరు చూసుకుంటే మనకి xiaomi లోగో అయితే ఉంది. ఇటు పక్క మనకి ఎంఐ ఇయర్ ఫోన్స్ బేసిక్ అని చెప్పేసింది, అల్ట్రా డీప్ బాస్ అని చెప్పేసి రాశారు. కింద 3 ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి బ్యాలెన్స్డ్ సౌండ్, అల్యూమినియం సౌండ్ చాంబర్, లైట్ ఫిట్ అని చెప్పేసి అయితే రాశారు. కింద మనకి ఇయర్ ఫోన్స్ బొమ్మ అయితే ఉంది. నెక్స్ట్ మనకి అటుపక్క మనకి ఏంటంటే ఎంఐ ఇయర్ ఫోన్స్ బేసిక్ విత్ మైక్ అని చెప్పేసి అయితే రాశారు. కింద మనకి ఏంటంటే కొన్ని క్యూఆర్ కోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. మనకి ఎంఐ ఇయర్ ఫోన్స్ బేసిక్ దీనికి ఎంఆర్పీ చూసుకుంటే మనకి $599 అని చెప్పేసింది. బట్ మనకి ఇది ఏంటంటే $429 అయితే మనకి దొరుకుతుంది. సో ఇది 1.25 మీటర్స్ ఇయర్ కేబుల్ లెంత్ అయితే వస్తుంది అనమాట. ఇది మన కలర్ చూసుకుంటే బ్లూ. కింద కొన్ని వాళ్ళు ఇంపోర్ట్ డీటెయిల్స్ అయితే రాశారు. మనకి ఇది మనకి మార్చ్ 2021లో అయితే మనకి మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏప్రిల్లో మనకి ఇంపోర్ట్ అయిందనమాట. ఇది మనకన్నీ కూడా వియట్నాం ప్రోడక్ట్స్. ఇవన్నీ కూడా మనకి సీల్ అయితే ఉంటుంది. మనం ఒకసారి ఆ సీల్ని బ్రేక్ చేసి మన లోపల మనకి కంటెంట్స్ ఏమేమి ఒకసారి చెక్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఒక ప్లాస్టిక్ లాగా మనకి ఉంది కదా, ప్లాస్టిక్ బాక్స్ లాగా ఉంది. దీంట్లో మనకి ఏంటంటే ఇయర్ ఫోన్స్, నెక్స్ట్ దాంతోపాటు మనకి ఒక మీరు చూడొచ్చు సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. మనకి 2 సెట్స్ ఆఫ్ మనకి సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. సో ఇవి మనకైతే బాక్స్లో అయితే వచ్చాయన్నమాట. నెక్స్ట్ దాంతోపాటు మీకు ఏంటంటే ఒక యూజర్ మాన్యువల్ లాగా ఒకటి ఉంది, అది కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి ఏంటంటే డైరెక్ట్గా మనకి ఇంకా ఈ ఎంఐ ఇయర్ ఫోన్స్ బేసిక్ అయితే ఉందన్నమాట. మీకు క్లియర్గా అయితే ఇక్కడ చూడొచ్చు. సో దీనికి మనకి ఏంటంటే ఒక రబ్బర్ లాగా ఉంది. సో ఆ రబ్బర్ని తీసేస్తే మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవి అనమాట. సో గైస్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని ఒక డిజైన్, బిల్డ్ క్వాలిటీ అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీని ఒక డిజైన్ అయితే చాలా బాగుంటుంది, మీకు చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే కొంచెం స్లైట్గా వైర్ క్వాలిటీలో కొంచెం తగ్గినట్టయితే నాకు అనిపిస్తుంది. కాకపోతే మనకి ఏంటంటే ఈ ప్రైస్ బడ్జెట్లో ఖచ్చితంగా ఇది వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంకోటి ఏంటంటే ఇది మనకి పైనంతా కూడా మనకి ఏంటంటే ఇది మనకి మెటల్ ఫినిష్ అయితే ఉంటుందన్నమాట మీకు ఇయర్ బడ్స్ దగ్గర. సో ఫ్రంట్లో మీరు చూసుకుంటే మీకు ఏంటంటే ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే యూస్ చేశారు. సో మీకు నాట్ ఓన్లీ ఇది బ్లూ కలర్లో మాత్రమే కాదు, బ్లాక్ కలర్లో, రెడ్ కలర్లో కూడా మీకు అవైలబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే డిఫరెంట్ కలర్స్ కూడా మీరు స్విచ్ అవ్వచ్చు. సో ఈ మెటాలిక్ డిజైన్ నాకు బాగా నచ్చింది. అండ్ ముందు కూడా మనకి ప్లాస్టిక్ క్వాలిటీ అదంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అండ్ ఇటు పక్క మీరు చూసుకుంటే మనకు ఒక మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి లెఫ్ట్ రైట్ ఛానల్స్ అని చెప్పేసి మనకి క్లియర్గా అయితే చూపిస్తున్నారు. మనకి సిలికాన్ ఇయర్ టిప్స్ కూడా మనకి ఏంటంటే బాగా స్మూత్గా, సాఫ్ట్గా అయితే ఉన్నాయన్నమాట. మరీ అంత క్వాలిటీ ఉన్నాయని చెప్పలేను కానీ, బట్ ఓకే, సాటిస్ఫై చేస్తుంది ఈ ప్రైస్ బడ్జెట్కి అయితే. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే మనము దీని ఫిట్టింగ్ డిజైన్ ఎలా ఉంటుందంటే, మనం ఇలా చెవులో పెట్టుకున్నప్పుడు బై మిస్టేక్ రన్నింగ్ చేస్తున్నా, జాగింగ్ చేస్తున్నా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. అంటే ఈజీగా పడిపోవడం కానీ అలా అయితే ఉండదు, ఎందుకంటే మనకి టైట్గా ఫిట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇటువంటి సిలికాన్ ఇయర్ టిప్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కిందకు వచ్చేస్తే వైర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే అప్ టు ద మార్క్ అయితే కాదు, కాకపోతే మనకి ఏంటంటే ఈ ప్రైస్ బడ్జెట్లో అయితే ఇది మనకి వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి కింద చూసుకుంటే మనకి ఏంటంటే ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఒక మైక్రోఫోన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ బటన్ సింగిల్ బటన్ ఇది. సో ఈ బటన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇన్కమింగ్ కాల్స్ని మనము కంట్రోల్ చేయొచ్చు, మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి గూగుల్ అసిస్టెంట్ని కూడా మనం దీని ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట ఈ బటన్ ద్వారా. నెక్స్ట్ మనకి ఇంకా కింద చూసుకుంటే మనకి ఈ వైర్ అంతా కూడా మన రబ్బర్ బిల్డ్ క్వాలిటీ అనమాట, మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకి కింద చూసుకుంటే మనకి ఏంటంటే ఎల్ షేప్డ్ 3.5mm ఆడియో జాక్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. సో ఈ ఎల్ షేప్లో మనకి ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, సో ఎవరైనా గేమర్స్ ఎవరైనా ఉన్నప్పుడు మనం దాన్ని కనెక్ట్ చేసినప్పుడు సో గేమింగ్ ఆడేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనము ఫేస్ చేయమన్నమాట. సో స్ట్రైట్గా ఉంటే మనకి అడ్డం వస్తూ ఉంటుంది కదా, సో మనకి ఎల్ షేప్లో ఉంటే అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం నోటీస్ చేయము. సో దీని ఒక వెయిట్ చూసుకుంటే మనకి కేవలం 14 grams అయితే ఉంటుందన్నమాట. చాలా వెయిట్లెస్ అయితే ఉంటుంది. సో ఇది యాక్చువల్గా చెప్పాలంటే నాకు డిజైన్ అండ్ బిల్డ్ కూడా చాలా బాగా నచ్చింది వీళ్ళు ఇచ్చిన దాంట్లో. కాకపోతే మ్యాగ్నెటిక్ హెడ్స్ అయితే లేవు, అదొకటే కొంచెం డిసప్పాయింట్మెంట్. కాకపోతే మిగిలినంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. నెక్స్ట్ మనకి సౌండ్ అండ్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది, ప్రీమియంగా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి బేస్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి ఏంటంటే డీసెంట్గా అయితే ఉందన్నమాట. సో మనకి ఎక్కువ హెవీ అయితే లేదు, అలా అని చెప్పి లో కూడా లేదనమాట, మనకి డీసెంట్గా అయితే ఉంటుంది. సో అది డీసెంట్గా ఉండడం వల్ల మనకి ట్రెబుల్ కావచ్చు, వోకల్స్ కావచ్చు, మిడ్స్, హైస్ అవన్నీ కూడా మనకి ఏంటంటే ఈక్వల్గా అయితే ఉన్నాయన్నమాట.
నెక్స్ట్ అదేవిధంగా మనము ఈ ఇయర్ ఫోన్స్ వాడేటప్పుడు మనం హై సౌండ్ పెట్టుకొని విన్నా కూడా నాకు ఎటువంటి డిస్టార్షన్ అయితే నాకు కనిపించలేదు. నెక్స్ట్ మనకి ఈ ఇయర్ ఫోన్స్ ఏదైతే ఉందో మనకి టైట్ ఫిట్ మెకానిజం అని చెప్పాను కదా, సో దానివల్ల మనకి ఏమైతుందో మన ఇయర్ మొత్తం క్లోజ్ అయిపోతుంది కాబట్టి మనకి బయట ఉన్న నాయిస్ అనేది రెడ్యూస్ అయిపోయి మనకి వింటున్న సాంగ్స్ అనేది ఇంకొంచెం క్లియర్గా వినిపించే ఛాన్స్ అయితే మనకి ఈ ఇయర్ ఫోన్స్లో అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీలో ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ అవతల వాళ్ళకు కూడా మనకి ఎటువంటి నాయిస్ అని అటువంటి పికప్ చేయట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇటుపక్క రైట్ సైడ్లో మనకి ఇది మైక్రోఫోన్ అయితే ఉంటుందన్నమాట. సో మనం గట్టిగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ మనకైతే చిన్నగా మాట్లాడినా కూడా ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అదేవిధంగా మనకి దీంట్లో బాస్ అనేది చాలా డీసెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇందాక మీరు చెప్పినట్టు ఆ వోకల్స్ మిడ్ సైజ్ అనేవి అన్నీ కూడా మనకి వెల్ బ్యాలెన్స్డ్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ అట్ లాస్ట్ ఫైనల్ ఏమని కంక్లూడ్ చేస్తానంటే, సో ఎవరైతే 500 రూపీస్ లోపల ఒక మంచి ఇయర్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారో, సో అటువంటి వాళ్ళకి ది ప్రయారిటీ లిస్ట్లో ఖచ్చితంగా ఈ ఎంఐ ఇయర్ ఫోన్స్ బేసిక్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. నాకు అన్ని సౌండ్ పరంగా ఎవ్రీథింగ్ ఫైన్. నెక్స్ట్ మనకి ఆడియో పరంగా ఫైన్. నెక్స్ట్ మనకి ఈ బిల్ క్వాలిటీ డిజైన్ పరంగా అయితే అది కూడా నాకు నచ్చింది. కాకపోతే మ్యాగ్నెటిక్ హెడ్స్ ఉండవు, అదొక్కటే ప్రాబ్లం. మిగిలినంత కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి ఇందాక చెప్పినట్టు సౌండ్ క్వాలిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో ఎటువంటి డిస్టార్షన్స్ కానీ అటువంటివి ఏం కూడా నేను గమనించలేదన్నమాట. ఇది మన డీటెయిల్డ్ రివ్యూ దీని గురించి. నెక్స్ట్ మనం గివ్ అవే గురించి మాట్లాడుకుంటే, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ అన్బాక్సింగ్ మొత్తం చూశారు కదా, సో మీకు ఈ ఎంఐ ఇయర్ ఫోన్స్ బేసిక్లో మీకు నచ్చిన ఒక ఫీచర్ గురించి కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి తెలపండి. సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే, కింద డిస్క్రిప్షన్లో గ్లీమ్ లింక్ అయితే ఉందన్నమాట. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు 3 టాస్క్స్ అయితే ఉంటాయి. ఒకటేసరికి మనకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ టాస్క్ ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వడం అనమాట. సో నన్ను మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి. సో నేను ఎందుకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వమని చెప్తున్నానంటే, ఇప్పుడు మన ఛానల్ నేను టెక్ న్యూస్లు అటువంటివి అయితే నేను చేయట్లేదు. సో మీకు ఏదైనా చిన్న చిన్న ఇన్ఫోలు అటువంటివి వచ్చినప్పుడు మీకు నేను చెప్పాలి అంటే, నేను యూట్యూబ్లో వీడియోస్ చేయట్లేదు కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తున్నాను కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు అప్డేట్స్ అనేవన్నీ కూడా మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తాయన్నమాట. నెక్స్ట్ మీకు థర్డ్ వన్ ఏంటంటే మన టెలిగ్రామ్ని ఫాలో అవ్వాలి. సో టెలిగ్రామ్ని దేనికి ఫాలో అవ్వమని చెప్తున్నానంటే, మీకు టెలిగ్రామ్లో అమెజాన్ నుంచి కావచ్చు, ఫ్లిప్కార్ట్ నుంచి కావచ్చు మంచి లూటింగ్ డీల్స్. సో మీ రీసెంట్ మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో మనకి ఒక ల్యాప్టాప్ని కమ్యూనిటీ పోస్ట్గా పెట్టాను. 10,000 రూపాయలు అయితే మనకి తగ్గిందనమాట. మామూలుగా అది 86,000 అయితే మనకి 76,000కి వచ్చేసింది. సో ఈ విధంగా మనకి లూటింగ్ ఆఫర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అన్నీ కూడా నేను మీకు ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు అక్కడ జాయిన్ అయితే మీరు మంచి మంచి ఆఫర్స్ అయితే తీసుకోవచ్చు. సో మనీని మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 3 టాస్క్లు కంప్లీట్ చేసినట్లయితే మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినట్లే. సో మనకి ఆగస్ట్ 14 వరకు మనకి గివ్ అవే అనేది రన్ అవుతుంది. సో ఇండిపెండెన్స్ డే రోజు నేను విన్నర్స్ని అయితే డిసైడ్ చేసి దీన్ని మన సబ్స్క్రైబర్స్లో ఒకరికైతే నేను దీన్ని పంపిస్తాను. సో ఇది విన్ అయిన వాళ్ళకి నేనే కాంటాక్ట్ అయ్యి దీన్ని పంపిస్తాను. మీరు ఎవరు కూడా నాకు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దీన్ని వాళ్ళకి నేను కొరియర్ చేస్తాను అనమాట. సో ఇది కాదు మన గివ్ అవే గురించి. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అనేది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్ అండ్ గ్యాడ్జెట్ రివ్యూతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.